మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కెమెరా. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. దీపావళి పండుగ భారతదేశంలో అందరూ ఇంటిల్లపాళ్ళది కూడా ఎంతో సంతోషాల నడుమ చేసుకునే పండుగ ఇది. పెద్దల కన్నా ముఖ్యంగా చిన్నపిల్లలు ఎంతో ఆనందోత్సాహాల నడుమ దీపావళి బాణసంచలు కాలుస్తూ అయితే కాలాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఈ దీపావళి అజాగ్రత్తల వల్ల కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటుంది. పదుల సంఖ్యలో ఈ దీపావళి సామాగ్రి తయారు చేసే చోట, దీపావళి సామాగ్రి అమ్మే చోట, అలాగే ఇంటిల్లపాలది ఆ దీపావళి సామాగ్రిని కాల్చే చోట కూడా పదుల సంఖ్యలో ప్రమాదానికి గురవుతూ ఉంటారు. ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడంతో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని దీపావళి సామాగ్రి తయారయ్యే చోట అయితే మాత్రం ప్రమాదం చోటు చేసుకుని పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్ శాఖ అధికారులు ఇప్పటికే దీపావళి సామాగ్రి తయారు చేసేటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే అమ్మే చోట, అలాగే దీపావళి సామాగ్రిని తెచ్చే చోట, దీపావళి సామాన్లు కాల్చే చోట కూడా ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పటికే అధికారులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు రంపచోడవరం ఎస్డిపిఓ సాయి ప్రశాంత్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం అండి. మనకి ఇంకొక వారం రోజుల్లో దీపావళి పండుగ వస్తున్న సందర్భంగా దీపావళికి సంబంధించి టెంపరీ షాప్స్ ఎవరైతే ఈ రంపచోడవరం లిమిట్స్లో పెట్టుకుంటారో ఆ టెంపరీ షాప్ హోల్డర్స్, లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి కొన్ని షరతులు, కొన్ని ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటికి సంబంధించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఎవరైతే LE5 లైసెన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆ లైసెన్స్ని ఫస్ట్ తీసుకోవాలి. ఎవరైతే లైసెన్స్ తీసుకుంటారో వాళ్ళే షాప్ని నడపాలండి. సో ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తూ ఉంటాం. లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది, షాప్ ఎవరు నడుపుతున్నారన్న తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. ఒకటి, షాప్ సైజ్ 3 మీటర్స్ బై 3 మీటర్స్, అంటే 10 ఫీట్ బై 10 ఫీట్కి మించి షాప్ సైజ్ ఉండకూడదు. అండ్ షాప్లో పర్మిసిబుల్ లిమిట్కి దాటి ఉండకూడదు. LE5 లైసెన్స్ ప్రకారం 100 kgsకి మించి ఫైర్ వర్క్స్ ఉండకూడదు షాప్లో. అండ్ ఒక షాప్కి మధ్య మినిమం 10 ఫీట్ ఆఫ్ డిస్టెన్స్ ఉండాలండి. సో ఈ షరతులన్నీ కూడా పాటించాలి ఒకటి. అండ్ రెండవది ఏంటంటే, దీని తర్వాత షాప్లో మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలి. ఒక 2 buckets ఆఫ్ శాండ్ అండ్ 2 buckets ఆఫ్ వాటర్ కూడా పెట్టుకోవాలి షాప్లో. అండ్ ఈ షాప్ ఏదైతే మా సైడ్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ పోలీస్ సైడ్ నుంచి కానీ ఏమి ఉంటుందంటే, ఈ షాప్స్ ఎక్కడైతే పెడతారో ఈ షాప్స్ అనేవి జనవాసాలకి ఒక 50 ఫీట్, మినిమం 50 ఫీట్ దూరం ఉండేదిగా పెట్టుకుంటారు. అంటే దగ్గరలో 50 ఫీట్కి దగ్గరలో ఎటువంటి జనవాసం కానీ, హ్యాబిటేషన్స్ కానీ, ఎటువంటి ఫిల్లింగ్ స్టేషన్స్, పెట్రోల్ బంక్స్ కానీ, లేకపోతే ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఉండకుండా చూసుకోవాలి. సో ఈ షరతులన్నీ వర్తిస్తాయి. అండ్ LE5 లైసెన్స్ ఎవరైతే తీసుకొని షాపులు నడుపుతారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తోలకు అలక్ష్యం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకూడదు, ప్రజలకు కూడా ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఎటువంటి ఇంజురీస్ కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం లైసెన్స్ హోల్డర్స్ మీదే ఉంటుంది. సో లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే లైసెన్సెస్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది మేము మా SHOs ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీటెయిల్డ్గా వాళ్ళకి ఇంటిమేట్ చేసి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ షాప్స్ పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు మేము చెప్పిన కండిషన్స్ ప్రకారం షాప్స్ నడుపుతున్నారా లేదా అన్నది కూడా మేము అక్కడికి వెళ్ళి చూస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలామంది కొంతమంది మందుగూడు సామాన్ని ఓన్గా తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు. అది నిషిద్ధం. ఎటువంటి లైసెన్స్ లేకుండా ఓన్గా తయారు చేసుకోకూడదు. ఎందుకంటే ఇలా ఓన్గా తయారు చేసుకుంటున్నప్పుడే చాలా ఇష్యూస్ వచ్చి చాలామందికి గాయాలు అవటం కానీ, ప్రాణ నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా ఈ ఓన్ మిక్స్చర్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఓన్గా ఈ సామాన్లు తయారు చేసుకోవడం, దీపావళి క్రాకర్స్ ఓన్గా తయారు చేసుకోవడం అనేది నిషిద్ధం. ఆథరైజ్డ్ షాప్స్లోనే కొనుక్కోండి. అట్ ది సేమ్ టైం హ్యావ్ ఎ సేఫ్ దివాళీ. ప్రజలందరూ కూడా ఎవరైతే దివాళీని జరుపుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా సేఫ్గా దివాళీని జరుపుకోవాలని, అండ్ దివాళీకి సంబంధించి కూడా కాటన్ బట్టలు మాత్రమే వేసుకోవడం, పాలిస్టర్ బట్టలు వేసుకోకుండా కాటన్ బట్టలు వేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం. అండ్ పిల్లల్ని, ముసలి వాళ్ళు అంటే ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళని కొంచెం ఆ క్రాకర్స్కి దూరంగా ఉంచడం పేరెంట్స్ తాలూకా రెస్పాన్సిబిలిటీ అండ్ పిల్లల తాలూకా రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ జాగ్రత్తలు లైసెన్స్ హోల్డర్స్ని ప్రజలు తీసుకుంటారని మనవి. అండ్ హ్యావ్ ఎ సేఫ్ అండ్ ప్రాస్పరస్ దివాళీ. థ్యాంక్ యూ. దీపావళి పండుగ కుటుంబం అంతగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాల్సిన పండుగని, అయితే ఈ పండుగలో కాస్త ఆదమరిస్తే అది విషాదంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి ఈ దీపావళి పండుగను కుటుంబం అంతా సంతోషాల నడుమ చేసుకోవాలని అయితే SDPO సాయి ప్రశాంత్ ఆకాంక్షించారు. అలాగే దీపావళి సామాగ్రి తయారు చేసే చోట, అమ్మే చోట, కొనే చోట, ఇంటికి పట్టుకెళ్ళి ఆ దీపావళి సామాగ్రిని కాల్చే చోట కూడా
పలు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మాత్రం ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతి షాపు దగ్గర కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు ఇప్పటికీ చేపట్టడం జరిగిందని ఆయన సుమన్ టీవీతో తెలిపారు. ప్రతి కుటుంబంలో కూడా దీపావళి పండుగను సంతోషాల నడుమ చేసుకోవాలని జాగ్రత్తలు పాటిస్తూ ఆ పండుగని వారి కుటుంబం అంతా ఆనందమయంగా చేసుకోవాలని, ఆ దీపావళి పండుగ విషాదమయం కాకుండా ఉండేందుకు వారే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే షాపు యజమానులు దీపావళి సామాగ్రి తయారు చేసే చోట కూడా పటిష్టమైన భద్రతా చర్యల నడుమ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అయితే ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వారు ఆ దీపావళి సామాగ్రి తయారు చేసేవారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా ఈ దీపావళి సామాగ్రి అమ్మే చోట ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన మీడియాకు సుమన్ టీవీతో ప్రత్యేకంగా చెప్పారు. అలాగే దీపావళి సామాగ్రి ఇంటి దగ్గరే చాలామంది తయారు చేసుకుంటూ ఉంటారని, దానివల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, కాబట్టి ఇంటి దగ్గర తయారు చేయకపోకుండా బయట కొనుక్కొని వాటిని జాగ్రత్తగా తెచ్చుకొని దీపావళి పండుగను జరుపుకోవాలని, ప్రమాదాలకు తావుకు పోకుండా ఆ కుటుంబం అంతా కూడా దీపావళి పండుగను ఎంతో సంతోషంగా చేసుకోవాలని ఎస్డిపిఓ సాయి ప్రశాంత్ కోరారు.